మార్చి 17, 2025 సోమవారం. ఈరోజు మనం కలికిరి, అనంతపూర్ తర్వాత మన మదనపల్లిలో స్టాకు అంటే తర్వాత ఇప్పుడు ఏమన్నా తగ్గిందా లేదా పెరిగిందా వేటిని ఎవరో మాట్లాడుకుందామండి. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మనం ముందుగా కలికిరి మాట్లాడుకున్న తర్వాత అనంతపూర్ వద్దాం. కలికిరి మార్కెట్ నిన్నట్లాగే స్టేబుల్గానే ఉందని చెప్పొచ్చు. అంటే పెద్దగా మార్పు అయితే లేదు. నిన్నటి ప్రైస్ అయితే కలికిరి మార్కెట్లో అయితే వెళ్తాం 130 రూపాయలు సూపర్ టప్ యావరేజ్గా కలికిరి మార్కెట్ ఈరోజు జరిగిండేది వచ్చేసి 80, 90, 100, 110, 120 రూపాయల వరకు అయితే యావరేజ్గా కలికిరి మార్కెట్ అయితే జరిగింది. ఇంకా అలాగే అనంతపూర్ మార్కెట్ ఇక్కడ బయర్స్ అయితే ఎవరు లేరు. సో ఈరోజు దాదాపుగా ఒక 3000+ చిన్న బాక్స్లో వచ్చినట్టయితే సమాచారం. మీరు కన్సిడర్ చేసుకోవద్దండి అనంతపూర్ మార్కెట్ వచ్చేసి. ఎందుకంటే ఇక్కడ బయర్స్ లేరు కాబట్టి లోకల్గానే తీసుకుంటున్నారు కాబట్టి జస్ట్ ఇంకా మార్కెట్ ఏదో జస్ట్ రన్నింగ్లో ఉందని మాత్రం మనం ఇంటిమేట్ చేస్తున్నాము. రైతులను అయితే గమనించండి. అనంతపురం మార్కెట్ వచ్చేసి ఇంకా కలికిరి విషయం వచ్చేసి ఉదయం ఇప్పుడు చెప్పినట్టుగా 130 రూపాయలు ఇది ఇన్ఫర్మేషన్. ఇంకా మన మదనపల్లి మార్కెట్లో దిగుమతి అయితే పెరిగింది. ఈ పక్క లైన్లో తీసుకున్నా కూడా దిగుమతి పెరిగింది. ఆ పక్క లైన్ మాత్రం 1-2 మండీలు తప్పించినట్టు మిగతా మండీలు అన్నిటికీ ఇంచుమించు నేట్లాగే ఉంది. మరి వేలంపాట్లు అనేది ఎంతవరకు ఉంటాయి ఏమి అనేది చూడాలి. ఓవరాల్గా దిగుమతి అయితే పెరిగింది మన మదనపల్లి మార్కెట్కి వచ్చేసి. మీకు ఈ దక్షిణ నందక భూవరం కావాల్సిన వాళ్ళు కింద ఈ పక్క రైట్ సైడ్లో నెంబర్ అయితే కనిపిస్తూ ఉంటుంది చూడండి. ఆ నెంబర్కి అయితే మీరు కాల్ చేయొచ్చు కావాల్సిందే.